చేసుకున్న ప్రాజెక్ట్ లాగా పెట్టేసుకోవడం కుదరదు కాబట్టి అది వేరు. అయితే ఇక్కడ ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో మన మచిలీపట్నం పోర్ట్ ఉంది, సరే అది దివిసీమ ఉప్పెనికి మూసుకుపోయింది దాని మౌస్. అంతకుముందు అసలు భారతదేశంలో వన్ ఆఫ్ ద మేజర్ పోర్ట్, అది లక్షల మందికి ఉపాధి అవకాశం ఇచ్చినటువంటి మచిలీపట్నం అది పోర్టు. అక్కడ ఉన్నటువంటి ఆ పోర్టుకి సంబంధించి అక్కడి నుంచి ఇదివరకు ఏంటి బకింగ్హామ్ కెనాల్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చెన్నై దాకా జరిగేది, అక్కడ లోడింగ్ చేసుకుని ఇట్లా వెళ్ళేది బకింగ్హామ్ కెనాల్ దాకా. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాలనుకుంటున్నారు. ఇప్పుడు ఏలూరు కాల్వ, బందర్ కాల్వ ఉంది, రైవస్ కాల్వ ఉంది. ఇట్లాంటి కాలువల ద్వారా ట్రాన్స్పోర్టేషన్ జరిగినప్పుడు బై రోడ్ ట్రాన్స్పోర్టేషన్కి ఉండే ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది, పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, ప్లస్ ఈ పద్దాకి తూటుగాడ ఇట్లాంటి దరిద్రం అంతా పోతుంది. ఇప్పుడు కంటిన్యూగా రన్నింగ్ లో ఉంటే తూటుగాడ ఎందుకు వస్తుంది? ఇప్పుడు గోదావరి జిల్లాలో మీకు ఇసుక ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అలాగే జరుగుతుంది, అంతే కాలువల ద్వారానే ఈ పడవల రూపంలో వస్తుంది ఎక్కువ ఇసుక ట్రాన్స్పోర్టేషన్. అది ఇక రెగ్యులర్ వెరైటీస్ కూడా ఇట్లా అంటే ఈ పోర్టులు సెట్ అయిపోతే పోర్టుల ఆధారంగా ఈ కాలువలన్నింటినీ యూజ్ చేస్తారు. తద్వారా ఇప్పుడు కాలువల ఏరియాల్లోనూ గోడౌన్స్ వస్తాయి, కాలువల ఏరియాల్లోనూ బిజినెస్లు నడుస్తాయి. ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇది, సాధ్యమైనంత వేగంగా జరగాలి. బాబు గారికి అట్లాంటి వాటిట్లలో ఇన్వెస్టర్లని ఆహ్వానించి ఆకర్షించేటటువంటి అలవాటు కూడా ఉంది కాబట్టి అది సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం. కానీ ఈ పోర్టులకి అనుబంధంగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు మళ్ళీ ఇప్పుడు భూసేకరణ చేపట్టబోతుందా ప్రభుత్వం? ఇందులో చిన్న లాజిక్ ఉందండి, ఒక మోసం ఉంది, ఒక నిజం ఉంది. ఇండస్ట్రీస్ అనేటటువంటిది ఇప్పుడు పోర్టులకు అనుబంధంగా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ గంగవరం పోర్ట్